నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, దసరాలో మనం అమ్మవారికి సంబంధించి విశిష్టమైన పూజలు అనేవి నిర్వహించబోతున్నాము. మీ గోత్రనామాలతో ఎవరైనా సరే పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు నేరుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సంప్రదించవచ్చు. మీరు కావాలనుకుంటే పూజకి నేరుగా అటెండ్ అవ్వచ్చు. అలాగే గోత్రనామాల ద్వారా కూడా మీరు పూజ అనేది చేయించుకోవచ్చు. ఈ పూజ ఎవరైతే రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నారో, ఆరోగ్య సమస్యలకి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, జాబ్కి సంబంధించి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే, కోర్టు పరమైన సమస్యలు కానివ్వండి, పోలీస్ కేసెస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే మీ లైఫ్లో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా ఈ పూజలు మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే నెంబర్ మీద ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పూజకి సంబంధించింది. ఈ ప్రెడిక్షన్స్ మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఎవరైనా వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి అంటే, ఎవరైనా సరే ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళు, వీసా లేట్ అవుతుంది, అదే పెద్ద చిరకాగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే ఖచ్చితంగా మీ వీసాలకు సంబంధించి డిలేస్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యానికి అయితే చేరుకోగలుగుతారు. అంతేకాకుండా ఆల్రెడీ జాబ్ చేస్తూ ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటే మనం నెక్స్ట్ ఇంకేదైనా కంపెనీలో జాబ్ ట్రై చేసినప్పుడు అది మనకు చాలా హెల్ప్ అవుతుంది అనుకునే వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలని డిసైడ్ అవుతారు. దాంతోపాటుగా స్పిరిచువల్ గ్రోత్ అంటే స్పిరిచువల్ మార్గంలో ఎదగాలి అనుకునే వాళ్ళు కూడా ఏదైనా స్పిరిచువాలిటీ గురించి సంబంధించిన విషయాలు, సాధన, వీటి మీద కూడా చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మేషరాశికి సంబంధించి. అలాగే కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పూజలు జరుగుతుంటే ఆ పూజలకి సంబంధించి కానివ్వండి, ఏదైనా అక్కడ ఒక ప్రవచనాలు జరుగుతున్నాయంటే, లేదా ఏదైనా సరే పెద్ద పెద్ద గ్యాదరింగ్స్కి మీరు అటెండ్ అవుతారు. అదేవిధంగా గురువుల్ని, అంటే మీకు ఇష్టమైన గురువులు, అంటే ఈయనని కలవాలి, వీళ్ళు నా ఫేవరెట్ అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళని కూడా కలిసే టైం అని చెప్పచ్చు. ఇకపోతే ఫినాన్షియల్గా చాలా ఆచితూచి డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోవాలి. అన్నెసెసరీ ఖర్చులు అయితే తగ్గించుకోండి. అకస్మాత్తుగా వచ్చే ఖర్చుల వల్ల కొంచెం సతమతం అవుతూ ఉంటారు. అలాగే ఇంట్లో కూడా మీకు, మీ కుటుంబ సభ్యుల మధ్యలో కావచ్చు, మీకు మీ భార్యకి మధ్యలో కావచ్చు, కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. దాని కారణంగా ఆ ఇంటి నుంచి కూడా దూరంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా వెళ్తారు. బ్యాంక్ లోన్స్ ఎవరికైతే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయో ఈ వారంలో ఖచ్చితంగా బ్యాంక్ లోన్కి సంబంధించి, హ్యాండ్ లోన్కి సంబంధించి, ఏదైనా హౌస్ లోన్ కానివ్వండి, కార్ లోన్ కానివ్వండి, అంటే మేము ట్రై చేస్తున్నాము, మాకున్న సిబిల్ స్కోర్ వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, కావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వారంలో ఖచ్చితంగా దాని గురించి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైనా సరే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీకు ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించి, లేకపోతే ఫ్యామిలీ వీసాలకి సంబంధించి ఏదైనా లేట్ అవుతుంటే కనుక ఖచ్చితంగా విదేశీ యాత్రకి సంబంధించి, విదేశీ పర్యటన కావచ్చు, యాత్రకు సంబంధించి, షిఫ్టింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా వీసాకి సంబంధించి శుభవార్త వింటారు. మీరు ఈ వీక్లో దానికి సంబంధించిన శుభవార్త వినడమే కాకుండా చాలామంది ట్రావెల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. బిజినెస్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. మార్కెట్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. జాబ్లో కూడా మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు. బట్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం మీరు జాగ్రత్త తీసుకోవాలి. అకస్మాత్తుగా ఒంట్లో బాగాలేకపోవడం వల్ల కూడా కొన్ని ఖర్చులు అనేవి యాడ్ ఆన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనం ఏదో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒక 20,000 25,000 వర్త్ ఆఫ్ టెస్టులు సజెస్ట్ చేయడం కానివ్వండి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేనే రీసెంట్గా బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే, అంటే నా విషయంలో కాదు, వేరే వాళ్ళ విషయంలో, ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకుని ఏమీ లేదని చెప్పి తర్వాత ఒక 30,000 బిల్ వేసి పంపించారు. సో అలా ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా సరే కొంచెం మీకు మెడికల్ పరంగా డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కేర్ తీసుకోండి. రిలేషన్షిప్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఫినాన్షియల్ విషయాల్లో కూడా కొంచెం ఇన్బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్.